హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ చేసిన గులాబ్ జామున్. ఇది చాలా రోజులైంది వీడియో చేసి కూడా, కాకపోతే మధ్య మధ్యన కొంచెం ఆ వీడియోస్ ఈ వీడియోస్ వచ్చి కొద్దిగా ఇది పక్కకు పెట్టేశానండి. నిదానంగా పోస్ట్ చేయొచ్చని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ గులాబ్ జామున్లో అత్తమ్మ అండ్ అమ్మ మాత్రం సూపర్గా చేస్తారు. ఆ షేప్ కానివ్వండి, అలాగే ఆ టెక్స్చర్ కానివ్వండి కరెక్ట్గా చేస్తారు. నాకంత పర్ఫెక్ట్గా రాదు, కాకపోతే ఇప్పుడిప్పుడు చెయ్యాలి నేర్చుకోవాలని కొద్దిగా ట్రై చేస్తున్నాను అంతే. మా సంక్రాంతికి మా పాపకి చేశాను, కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా రాలేదు, కాకపోతే చేయగలుగుతున్నాను. అలా చేస్తూనే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అయితే నేను అనుకోను. అత్తమ్మ అలాగే అమ్మ మాత్రం చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అయితే చేస్తారు. ఇప్పుడు అమ్మ అయితే ఎలా తయారు చేసిందో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా స్వీట్ చేయనా అంటే నీ ఇష్టం ఉన్న చేయమా అంటే గులాబ్ జామున్ చేస్తాను అన్నది. అలాగే చేద్దాము, అలాగే తిన్నట్టు ఉంటుంది, అలాగే వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ గులాబ్ జామున్ వీడియో అయితే పోస్ట్ చేశానండి, తీసానండి. ఇది కొద్దిగా మనకి ఇది చాలా మెత్తగా పాలపొడి టెక్స్చర్లో ఉంటుంది కదా ఈ పిండి. మనం కొంచెం వాటర్ ఎక్కువగా వేస్తే జోరుగా అవుతుంది, గట్టిగా వేస్తే గట్టిగా, అలా కొంచెం వాటర్ తక్కువగా వేస్తే గట్టిగా అవుతుంది. దీని టెక్స్చరే అర్థం కాదబ్బా నాకైతే అసలు. మీరు ఎలా చేస్తారో నిజంగా నాకు అనిపిస్తుంది. గులాబ్ జామున్ పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది, కాకపోతే నేర్చుకోవాలి కదండి. నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇది రాదు అని భయపడితే అసలు రాకుండా పోతుంది. మొన్న చేస్తే కొంచెం పర్లేదు, షేప్ అయితే వచ్చింది, టెక్స్చర్ అయితే వచ్చింది. కాకపోతే మా బుజ్జి అయితే బాగుంది, పర్లేదు మా మంచి బాగుంది టేస్ట్ అని చెప్పింది అనుకోండి. ఎలాగైనా అమ్మ వాళ్ళు చేస్తే బాగుంది అని అంటాం, కానీ బాగాలేదని అంటామా ఏంటి? ఇది కొంచెం పిండి, కొంచెం మనకి కావాల్సినంత నీళ్ళు పోసి మనం నానబెట్టుకోవాలండి. ఇది నానే వరకు మనము చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అమ్మ ఆ ప్యాకెట్ అంతకి ఒక గ్లాసు దానిపైన కొద్దిగా వేసింది. అమ్మ స్వీట్ వద్దు అంటే, ఎక్కువగా వద్దు ఇష్టం ఉండదు నాకు అంటే అది కూడా వేయలేదు, ఒక గ్లాస్ వరకే చేసింది. నాకు అసలు స్వీట్స్ అంటేనే ఇష్టం ఉండదు, అందులోనూ గులాబ్ జామున్ అస్సలు నచ్చదు. ఎందుకో నాకు దానిపైన డబుల్ కా మీఠా అన్న, తర్వాత ఈ గులాబ్ జామున్ అన్న అస్సలు నచ్చదండి. నాలాగా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఇది చక్కెర పాకు అనేది రెడీ చేసుకోవాలి. అది ఎంతవరకు పిండి అనేది గులాబ్ జామున్ పిండి అనేది మిక్స్ అనేది నానుతుంది కదా, అప్పటి వరకు మనం పాకం రెడీ చేసేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చెప్పాను లాస్ట్ ఒక వీడియోలో, స్వీట్ వీడియోలో చెప్పాను, అమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా వేస్తారు. అది సేమియా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ప్రతి దానిలో ఇలాచీ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా అమ్మ యాడ్ చేస్తుంది. దీనిలో కూడా యాడ్ చేసిందండి. అందుకోసమే ఆ కలర్ అనేది రెడ్డిష్గా, కొంచెం లైట్గా రెడ్ కలర్లో ఉంది. ఈ చక్కెరనంతా మరీ ఎక్కువగా పాకు కాకుండా ఆ చక్కెర అంతా కరిగిపోయే వరకు ఒక 10 నిమిషాల వరకు అమ్మ ఈ పాకు అనేది చేసేసింది. మన చిన్నప్పుడు ఏంటంటే బర్త్డేస్ వచ్చిందంటే ఫస్ట్ గులాబ్ జామున్, లేదు అంటే డబుల్ కా మీఠా అంటే అప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఏదైనా చేసిందామంటే ఇంట్లో అందరికీ వచ్చే విధంగానే చేసేవాళ్ళమ్మ వాళ్ళు. అది అందరికీ తెలిసిందే కదా. బ్రెడ్ అంటే దానికి అందరికీ కరెక్ట్గా రాదు అని చెప్పేసి ఇలా గులాబ్ జామున్ అయితే మనకి ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా ఎంతమందికి కావాలంటే అంతమందికి పెట్టేసేయచ్చు అన్న ఉద్దేశంతోనో నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే చాలా వరకు గులాబ్ జామునే చేసేది. ఈ గులాబ్ జామున్ అంటే బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో చాలా ఫేమస్ అనమాట. గులాబ్ జామున్ చేయడం కానీ, అలాగే సేమియా పాయసం, ఇది రెండు మాత్రం ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మేము చేస్తూనే ఉన్నాము మా పిల్లల కోసం కూడా. కాకపోతే గులాబ్ జామున్ అయితే చేయను, సిరా అలాగే సేమియా అయితే మా పిల్లలకి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడల్లా కొంచెం రెగ్యులర్గా చేసిస్తుంటాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. కొద్దిగా నెయ్యి పక్కకు పెట్టేసుకొని అమ్మ నెయ్యి అరచేతిలో వేసుకొని ఇలా లడ్డూలు అయితే చేసిందండి. నాకైతే ఈ ప్రాసెస్ అంటే చాలా చచ్చేంత భయం. ఎందుకంటే అది మనం ప్రెస్ చేసి మనం ఉండలు చుట్టినా, లేదు అంటే మామూలుగా చుట్టినా, నేను చేస్తే ఖచ్చితంగా ఒకటి మామూలుగా మొన్న చేశాను కదా, మొన్న చేసినప్పుడు కూడా వీడియో తీయలేదండి. అక్కడ 10 వరకు చేస్తే అందులో ఒక రెండో మూడో అవి క్రాక్స్ వచ్చాయి. అవి క్రాక్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియదు, కాకపోతే క్రాక్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే అమ్మ అయితే ఈజీగా ఫాస్ట్గా చేసేస్తూనే ఉంది. నేను అదే చెప్తున్నా, నేను చేసినప్పుడు ఇట్లా క్రాక్స్ వస్తాయి, నువ్వు చేస్తుంటే ఒకటి కూడా రావట్లేదు. చాలా ఈజీగా చేసేస్తుంది అమ్మ. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకు ఉండదు. దాన్ని బట్టేమో చూసారా. ఇప్పుడైతే మొత్తం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసింది. ఇక్కడ బాండీలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా
ఈ గులాబ్ జామున్ చేయడం అంటే ఏదో రెక్లెస్గా చేయడం కాదండి, కొంచెం నిదానంగానే చేయాలి. అంతవరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెగ్లెక్ట్గా చేసామనుకోండి అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నిదానంగా కూల్గా చేస్తేనే ఈ గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అటు పాకం కానీ ఇటు ఈ పిండి కలుపుకోవడం కానీ ఏది తేడా వచ్చినా అలా లాస్ట్కు మనం ఫ్రై చేసినప్పుడు ఆ గులాబ్ జామున్ వేయించినప్పుడు కూడా ఇలా నేను చేసే క్రాక్స్ వచ్చాయి. ఇక్కడైతే అమ్మవి అయితే ఏ క్రాక్స్ రాలేదండి, క్రాక్స్ రాకుండా చక్కగా చేసింది. ఇలా క్రాక్స్ రాకుండా చేయాలనేది నా ఉద్దేశము. మామూలుగా అయితే చాలా వరకు రావు, ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటాయి, అదేంటో ప్రాబ్లం అయితే నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి కూడా గోల్డెన్ కలర్లో తీసుకొని వస్తారు ఆ గులాబ్ జామున్ని. మరీ ఎక్కువగా తీసుకొని వచ్చినా మనం పాకంలో వేసేవరకు నల్లగా అవుతాయి. కరెక్ట్ పర్ఫెక్ట్గా కాల్చుకుంటే మనం పాకంలో వేసేవరకు ఈ బాగా గులాబ్ జామున్ బాగా తెలుస్తుంది. మామూలుగా అయితే అడ్వర్టైజ్లో చూస్తుంటాం కదా గులాబ్ జామున్, అడ్వర్టైజ్ వచ్చేవరకే అనిపిస్తుంది అబ్బా ఎంత బాగున్నాయి లాగా చాలా పెద్ద పెద్ద వేసేసి. ఇప్పుడు రావట్లేదు, కానీ అప్పుడైతే గులాబ్ జామున్ అడ్వర్టైజ్ మాత్రం సూపర్గా వస్తుండండి. నిజంగా దాన్ని చూస్తేనే తినాలనిపించేది, అంత బాగుండేది టెక్స్చరు. కాకపోతే ఇక్కడ కొంచెం సైజ్ అనేది చిన్నగా చేసుకుంటాము అడ్వర్టైజ్లో కాబట్టి కొంచెం లావుగా చేశారు అంతే వాళ్ళు. ఇక్కడైతే ఆల్రెడీ మొత్తం చేసేసి పెట్టేసుకుంది. అయిన తర్వాత ఇది ఏదైనా ఒకటి గులాబ్ జామున్ ఫ్రై చేసింది వేడిగానైనా ఉండాలి, లేదు అంటే పాకమైనా వేడిగా ఉండాలి. రెండు వేడిగా ఉన్నప్పుడైతే వేసుకోకూడదట, నాకు కూడా తెలీదు, వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పిందే విన్నాను. అంటే రెండు వేసుకోవడం వల్ల మొత్తం గులాబ్ జామున్ అంతా అది మొత్తం మెత్తగా అయిపోయి పగిలిపోతుంది. అందుకని ఒకటి చల్లగా పాకం చల్లగా తర్వాత ఈ గులాబ్ జామున్ వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు. లేదు అంటే పాకం చల్లగా చేసేసి గులాబ్ జామున్ చల్లగా చేసేసి పాకం వేడిగా ఉన్నప్పుడైనా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలా ఒక బౌల్లో పెట్టేసి అలాగే పెట్టేసింది. అప్పటి వరకు మేము ఏదో సీరియల్ అయితే చూస్తున్నాము, నాకైతే అంత గుర్తులేదు. కనీసం ఒక 3-4 మంత్స్ అవుతుందండి ఈ వీడియో చేసి కూడా, అంతగా గుర్తులేదు. అప్పుడు ఏదో మంజుమల్ బాయ్స్ అదేదో సినిమా వచ్చింది కదా, దానికోసమని ఆ వీడియో అయితే తీసానండి, ఇన్స్టాలో రీల్ పెడదామని, కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఈ బాల్స్ ఇవన్నీ గులాబ్ జామున్ పాకంలో వేస్తుంటే నాకు గుర్తొచ్చింది. ఇవన్నీ వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే వెయిట్ చేయాలండి. అప్పుడు మొత్తం గులాబ్ జామున్ అంతా కావాల్సిన పాకం అంతా పట్టేసుకొని మిగతాదంతా అలాగే ఉంచేసుకుంటుంది. మా చిన్న చెల్లికి కొంచెం గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. నాకైతే స్వీట్స్ అంత ఇష్టం ఉండదు, కాకపోతే తినాలంటే తినాలి. మా అమ్మకు నా కోసమని సపరేట్గా షుగర్ చాలా తక్కువ వేయించుకొని ఈ గులాబ్ జామున్ అయితే చేయించుకున్నాను. ఏదో ఒకటి చేయాలా, ఏది చేయాలి అని చెప్పేసి అమ్మ అడుగుతానే ఉంది. దానికోసమని సరేలే నీ ఇష్టం గులాబ్ జామున్ చేయని చెప్పాను. అందుకని అమ్మ గులాబ్ జామున్ చేసింది. చూసారు కదా, చూడంగానే బాగా టెంప్టింగ్గా అయితే ఉంది. ఇప్పుడైతే దానికి టైం వచ్చింది. కాకపోతే నాకు కొంచెం అక్కడికి నేను షుగర్ తక్కువ వేయమని చెప్పాను. నాకైతే కొంచెం తీయగా అనిపించింది. కాకపోతే అమ్మని అడిగితే లేదు ఇలాగే ఉండాలి అని చెప్పింది. సరే నేను తిన్నా, రెండు వరకు తిన్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది. కాకపోతే ఏదో ఈ గులాబ్ జామున్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఏదో హాట్ అయితే తింటాం కదా, ఆ రోజైతే వాడప్ప తిన్నాను, దాంతో సెట్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైనా నాలా గులాబ్ జామున్ చేయాలంటే భయపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసుకుంటూ చేయండి, ఈజీగా చేయగలుగుతారు. చూసారు కదండి ఈ వీడియో. చాలా వరకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, నాకు అంటే కొత్త వ్యూవర్స్ కానీ లేదు అంటే నా సబ్స్క్రైబర్స్ కానీ చూస్తున్నారు. కనీసం ఒక లైక్ చేయండి ప్లీజ్, కమెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇంతగా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక వీడియో చేయడం అనేది చాలా కష్టం అండి. అది చెప్తే కానీ చూస్తే కానీ అర్థం కాదు. ఇది ఏదో డబ్బులు రావాలని కాదు, జస్ట్ ప్యాషన్తో చేస్తున్నాను. అంటే డబ్బులు కూడా రావాలనే ఉంటుంది కదా ఎవరికైనా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మా అమ్మ చూడండి సూపర్ అనేది చెప్పడానికి వేలు పెట్టడానికి ఎంత తిప్పలు పడుతుందో, వాళ్ళ అమాయకత్వమే వేరు. అలాంటి జనరేషన్స్ అస్సలు ముందర మళ్ళీ రావండి. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.